ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిపోయింది, చిప్ప చేతికిచ్చింది, ఖజానా మొత్తం ఖాళీ చేసింది. 4 నెలల సమయం కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా 6 గ్యారెంటీలు అమలు చేయడం ఏ మేరకు కరెక్ట్ అని చెప్తున్నారు. రమేష్ గారు, 2 విషయాలు ఇక్కడ. ఆ రోజు అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న బట్టి విక్రమార్కనే ఈరోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి. ఆయన విపక్ష నేతగా అసెంబ్లీలో మేము ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా రాష్ట్రంలోని అప్పుల మీద, రాష్ట్ర ప్రభుత్వ పథకాల మీద ఆయన మాట్లాడినాడు. యూ డోంట్ నో? నీకు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి? అంటే ప్రజలకు హామీలు ఇచ్చేటనాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నీకు తెలుసు కదా బట్టి విక్రమార్క గారు. అంటే ప్రజల్ని నమ్మించి ఓట్లేసుకొని ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప, ఏమన్నా కానీ వెనకటికి కూడా 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నాడట. 100 అబద్ధాలు ఆడి అధికారంలోకి రావాలనుకున్నదా కాంగ్రెస్ పార్టీ? ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్ రమేష్ ఆన్సర్. రమేష్ గారు, మేము చెయ్యని 2-3 మాత్రం మీరు చెప్పారు, కానీ మా మేనిఫెస్టోలో 70-80% మేము అమలు చేశాం. మేము ఆసరా పెన్షన్ 1000 ఇస్తామంటే 1000 ఇచ్చాం, రెండోసారి గెలిస్తే 2000 ఇస్తామంటే 2000 ఇచ్చాం. మేము అనేక కార్యక్రమాలు, తాండాలు గ్రామ పంచాయతీలు చేయడం కానీ, ఎస్టీలకు 10% రిజర్వేషన్ కానీ, మిషన్ భగీరథలో త్రాగునీరు కానీ, ఇలా మా మేనిఫెస్టోలో మెజారిటీ 90% మేము అమలు చేశాం. కానీ కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో చేస్తామన్న దాంట్లో 10% అమలు చేసింది, 90% కాంగ్రెస్ పార్టీ ఎగబెట్టింది.